హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి ముప్ప అంకమరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో నీతిమాలని వ్యక్తి, అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అలానే అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని సవాళ్ళు కూడా విసరడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఆయన మంత్రి. నెల్లూరు జిల్లాలో లోకేష్ యొక్క పాదయాత్ర ఆ విజయవంతం చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు మాట్లాడే విధానంలో చాలా మార్పులు, అంటే వాళ్ళ సహజంగా వాళ్ళ మనస్తత్వాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, అచ్చెన్నాయుడు గారి గురించి ఈరోజు మాట్లాడటం కూడా జరిగింది. చాలా అభ్యంతరకరమైన పదాలు వాడటం కూడా జరిగింది. ఆయన దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాయకులు ఎలా ఉన్నారు, అధినాయకుడు ఎలా ఉన్నాడు, ఈ నాయకులు ఎలా ఉన్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన సవాలు విసిరాడు అభివృద్ధి గురించి సవాలు విసిరిన వ్యక్తికి అక్కడే ఉన్నాడు లోకేష్ బాబు. మేము ఇది చేశాము, నువ్వు రమ్మని చెప్పిన ఆయన సవాలు విసురుతున్నాడు. అక్కడ కూర్చొని ఆయనకి సమాధానం చెప్పు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి గురించి మాట్లాడదు గాను. ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఈ గత 5 సంవత్సరాల్లో మేము ఏమేమి అభివృద్ధి చేశాము, ఏ జిల్లాలకు ఏమేమి చేశాము, రాష్ట్రం మొత్తానికి ఏమేమి చేశాము, ఎన్ని పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది, ఎన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన మా వల్ల జరిగింది, ఎన్ని గ్రామాల్లో మేము సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్లు వేయడం జరిగింది. ఇవన్నీ ఆయన వస్తూ చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పడం కాదు, సాక్ష్యాధారాలతో సహా సెల్ఫీతోటి మాట్లాడుతున్నాడు ఆయన. దానికి సమాధానం చెప్పడం చేతగాక, దాని గురించి మీకు అవగాహన లేదు కాబట్టి, మీరేమీ చేయలేదు కాబట్టి తప్పించుకోవడం కోసం ఎదుటాల మీద బురద జల్లి చంద్రబాబు నాయుడు గారి గురించి, అచ్చెన్నాయుడు గారి గురించి ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఇది అవగాహన రాహిత్యం, లేదంటే అహంకారం. అది మరి మేనిఫెస్టోని మాయం చేశారు, మేనిఫెస్టోని మాయం చేయడానికి కూడా దిగజారిపోయారు అంటున్నారు. దానికి ఏమంటారు? మేనిఫెస్టో మాయం చేయడం ఎక్కడికి వెళ్ళిపోయింది? మేనిఫెస్టో మాయం చేయడం తర్వాత లిఖించిన ఒకటి అనే అర్థంతోనేమో, అంటే ముందు లిఖించిన ఒకటి తర్వాత మళ్ళీ అవి మార్చేశారు అనే అర్థం. ఇప్పుడు ఆ రోజు 2014లో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన చేసి రావటం కూడా జరిగింది. ఆయన ఏమేం చెప్పాడు ఆ రోజు? రాష్ట్ర అభివృద్ధి గురించి, రైతుల రుణమాఫీ గురించి, డాక్రా మహిళల గురించి, ఉద్యోగ కల్పన గురించి, నిరుద్యోగ భృతి గురించి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. నిరుద్యోగ భృతి 2,000 రూపాయల కాడికి ఇవ్వడం జరిగింది కదా. అలాగే ఆ రాజధాని అమరావతి ఏర్పాటు చేసుకొని దాని అభివృద్ధి కోసం ఆయన చేయాల్సిన కార్యక్రమాలను చేయడం జరిగింది కదా. 6 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగింది కదా. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల మంది లబ్ధి పొందారా లేదా? రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ పైన కేంద్రం ఆ రోజు అనుమతించలేదు. ఈరోజు కేంద్రం మీరు ఎంత కలిసిపోయారంటానికి నిదర్శనం ఏంటంటే, ఆ రోజు రుణమాఫీ కింద ఇవ్వాల్సిన 17,900 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇవ్వకుండా నాని యాగి చేసిన మీరు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎలా విడుదల చేశారు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. మీరంతా కావాలని ఇవన్నీ చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశామని క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇవి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి. తిరుపతి ఎలక్ట్రానిక్ హబ్గా తయారైంది, విశాఖపట్నం సాఫ్ట్వేర్ హబ్గా తయారైంది, రాయలసీమ వచ్చే తలికి ఉద్యానవనాలన్నీ తయారు చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఉద్యానవన పంటలు విపరీతంగా ప్రోత్సహించుకుంటూ డ్రిప్ ఇరిగేషన్ కింద ఎస్టీలకు వచ్చే తలికి, ఎస్టీలకి 100% సబ్సిడీ, అలాగే మిగిలిన వాళ్ళకి వచ్చే తలికి 90% రాయితీలతోటి డ్రిప్ ఇరిగేషన్ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. కరెంటుని ఎలాంటి కోతలు లేకుండా, రేట్లు పెంచకుండా నీకు 4 సంవత్సరాలు ఆయన సమృద్ధిగా అందరికి అందజేయడం జరిగింది. నువ్వు ఇప్పుడు 8 సార్లు పెంచావు కరెంటు రేట్లు, 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచావు. ఇవన్నీ పెంచకుండా 16,000 కోట్ల రూపాయల లోటుతోటి ఉన్న రాష్ట్రాన్ని, 1,80,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుల్ని ఈరోజు ఆయన 3 లక్షల కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్పి ఇన్ని ప్రయోజనాలు, ఇన్ని పథకాలు, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి అవన్నీ కనపట్టలేదా మీకు? మీ మంత్రి శాసనసభలో చెప్పడం కూడా జరిగింది కదా, ఏమేమి లబ్ధి వచ్చింది, ఏం జరిగింది అనేది. అలాగే పోలవరం గురించి కేంద్రం ప్రకటించడం జరిగింది, రాజ్యసభలోనూ మరి లోక్సభలోనూ కూడా ప్రకటించడం జరిగింది లిఖితపూర్వకంగా. మరి ఈరోజు అవన్నీ సాక్ష్యాలు కనపడతా ఉంటే, అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఇంతకంటే వాళ్ళ నోట్లోంచి మంచి మాటలు వస్తాయని కానీ, నిజాలు వస్తాయని కానీ ఎలా భావిస్తాం మనం? అది అర్థం చేసుకోవాలి కదా అందరూ.
ప్రతి గ్రామంలోనే ఏ ఇంటికైనా సరే వెళ్దాము, మీ హాయంలో ఎవరు అభివృద్ధి చెందారో, ఎవరికి లబ్ధి చెందిందో మాట్లాడదాము. ఈ సవాల్ నేను మీకు విసురుతున్నాను, చీము నెత్తిరి ఉంటే ఈ సవాల్ని స్వీకరించండి అంటున్నారు. మాట్లాడాడు కదమ్మా లోకేష్ బాబు, అక్కడే ఉండి మాట్లాడుతున్నాడు, సవాలు విసురుతున్నారు. చర్చికి రమ్మన్నాడు కదా, అనిల్ని చర్చికి రమ్మన్నాడు, ఎవరైనా ఉంటే రమ్మన్నాడు. పదండి అక్కడే కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇంకా నెల్లూరు జిల్లాలోనే ఉన్నాడు కదా, ఎక్కడితో వచ్చి నువ్వు అమరావతిలో మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కర్లేదు కదా. ఆ చర్చల్లో కనుక లోకేష్ బాబు గారు చేయలేకపోతే పార్టీ మొత్తం దానికి బాధ్యులం అవుతాం. లోకేషే మా ప్రతినిధి, లోకేష్తో మాట్లాడండి మీరు, అక్కడే ఉన్నాడు కదా. లేదంట వేదిక ఏదో చెప్పండి, మీరు వస్తారో మీ ముఖ్యమంత్రి వస్తారో ఎవరు రమ్మంటారో మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు మంత్రివి కాబట్టి నీ స్థాయి తగ్గ వ్యక్తి మా వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అసలు ఈ క్రమంలో ఎవరు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది? స్పష్టంగా అర్థమైపోతుంది వాళ్ళు ఓడిపోతామని. వాళ్ళకి ముఖ చిత్రం వాళ్ళకి అర్థమైపోయింది, భవిష్యత్తు వాళ్ళ దృష్టిలోకి వచ్చేసింది. కాబట్టి దాన్ని ఎలా మభ్యపెట్టి మళ్ళీ జనాన్ని ఎలా మోసం చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఇంత గతంలో 2019లో ఎన్ని అబద్ధాలు చెప్పి మనం వచ్చామో దానికి 2 అబద్ధాలు చెప్పాలని చెప్పని ప్రతి సమావేశంలోనూ ప్రతి సభలోనూ నిస్సిగ్గుగా వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో మనకు కనపడతానే ఉంది. స్వయానా ముఖ్యమంత్రి గారే ఆయన నోటి వెంట అబద్ధాలే చెప్ప, నిజాలు ఒక్కడు కూడా రాకుండా అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజల్ని ఆయన ఏమనుకుంటున్నాడంటే, నాకు అర్థమైపోతుంది ఏంటంటే వాళ్ళందరినీ ఒకసారి మనం పరిశీలన చేసుకుంటా ఉంటే, మనం 2019లో ఇన్ని అబద్ధాలు చెప్పాము, మన గెలిపించారు, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మంచి పనులు చేశాడు, ఆయన ఓడించారు, కాబట్టి మన జనాలకు మంచి పనులు చేయకూడదు, మనం ఇట్లానే చేస్తే మళ్ళీ మననే గెలిపిస్తారు, ఇదే విధంగా అభియోగాలు మోపేసి వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటే వాళ్ళు తుడుచుకోవడం సరిపోయిద్ది, మన పనులు మనం చేసుకోవచ్చు, దౌర్జన్యాలతోటి హత్యలతోటి దోపిడీలతోటి దొంగతనాలతోటి వాళ్లే కదా మన కార్యకర్తలు అనే భావంతో వాళ్ళందరూ ఉండి అభివృద్ధిని గాలికి వదిలేసి వీళ్ళందరినీ ఎట్లయినా సరే ప్రజలను మనం ఏం చెప్పినా నమ్ముతారు, లేదంటే భయపెడదాము, వీళ్ళందరూ ఓటుకి రానిస్తేనే కదా అనే ధీమాతో వాళ్ళు ఉండి ఈ విధంగా చేస్తున్నారు. అంత తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే దొంగ ఓట్లు జరిపిస్తున్నారు, ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తున్నారు. అంటే ఇలాంటి అకృత్యాలు చేసి వాళ్ళు విజయం సాధించాలనుకుంటున్నారు తప్ప కొన్ని మంచి పనులు చేసి ప్రజలకు చెప్పి ఇదిగో ఈ మంచి పనులు మేము చేస్తున్నాము, దీనివల్ల మీకు ఇంత వృద్ధి జరిగింది, ఇంత మేలు జరిగింది, కాబట్టి మాకే ఓటేయండి అని అడగట్లేదు కదా. ముఖ్యమంత్రి కూడా అడగట్లేదు కదా, ఎందుకంటే ఆయన చేసిన పనుల గురించి చెప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయలు మాకు పెట్టుబడులు వచ్చాయని చెప్పని విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు ద్వారా వచ్చాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఒక్క శంకుస్థాపన ఇది 13 లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు, ఒక కంపెనీ శంకుస్థాపన ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారు అంటే అవన్నీ బూటకు మాటలని చెప్పి అర్థమైపోతా ఉంది కదా. ఇదే వాళ్ళ విధానం అమ్మ. అంత తప్ప వాళ్ళు ప్రజలకు ఏదో మేలు చేసి ప్రజోపకరమైనటువంటి పనులు చేసి మళ్ళీ అధికారం రావాలని కోరుకోవటం లేదు. దౌర్జన్యంతో దోపిడీలతోటి భయపెట్టేసి దొంగ ఓట్లతోటి మాత్రమే వాళ్ళు అధికారంలో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ప్రజలు తిప్పికొడతారు, సరైన బుద్ధి చెబుతారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.